సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీని నమ్ముకొని దాదాపు మేము 370 మంది వరకు కాంట్రాక్టు కార్డు ఉన్న కార్మికులు కానివ్వండి, సప్లై కార్మికులు కానివ్వండి, మేమంతా ఈ సాగర్ సిమెంట్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు బట్టి మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంతకంటే ముందు వచ్చిన యాజమాన్యాలు కూడా చాలా మొండి వైఖరిగా ప్రవర్తించాయి. వాళ్ళందరినీ కూడా అడిగినాం, అయ్యా మా జీతాలు సరిపోవటం లేదు, మా పిల్లగాళ్ళ చదువులయ్యా, మా ఇంట్లో మరి ఈరోజు నిత్యావసర సరుకులు చూడకపోతే ఆకాశాన్ని అంటున్నాయండి. ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే ఒక సామాన్య మానవుడు 140 రూపాయలు పెట్టి నూనె ప్యాకెట్ కొనుక్కోవాలా. బియ్యం చూడబోతే, ఒక టిక్కీ చూడబోతే ఈరోజు 3000 4000. అది లేనిది వాడి కుటుంబంలో జరగదు. వాడి పిల్లగాడి చదువుకేంది, వాడి ఇంట్లో వాడి జీవనోపాధికేంది, ఇదంతా మీరు గుర్తించి ఒక్కసారి మేమేం కొంచెమ్మ కోరికలు కోరటం లేదు మిమ్మల్ని, మాకు మీ అందరి కార్మికులకు వర్తించేవన్నీ మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. జీతం పెంచమని అడుగుతున్నాం, అంతేగాని మీ మీద మేము దౌర్జన్యాలు కానీ ఎలాంటి దుర్మార్గంగా మేము ప్రవర్తించటం లేదు. శాంతియుతంగా మాకు కావాల్సినవి, మాకు రావాల్సినవి మాకు ఇవ్వండి అని మేము అడుగుకుంటున్నామే తప్ప మిమ్మల్ని మేమేమి మీ మీద మేము దుర్మార్గంగా దౌర్జన్యంగా మేము ప్రవర్తించటం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని కార్మికుల కోసం, మీరు కాదంటే వేరే వాడు వచ్చి చేస్తాడు, ఎవడో వచ్చి చేస్తాడండి, మీరు చేపించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ కార్మికులు కూడా మేము పని చేయము, మేము చేయకుండా వెళ్ళిపోతామని చెప్పేసి మేము దుర్మార్గంగా దౌర్జన్యంగా మేము ఏం మాట్లాడాలా ఎవరి దగ్గర కూడా. మా జీవనోపాధి కోసం వస్తున్నాం. గత 35 సంవత్సరాలు బట్టి ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని మా నెత్తునిది చెమటగా ధారపోసి పనిచేస్తున్నాం. మేము ఫ్యాక్టరీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం. మేము ఒకప్పుడు మాకు నష్టాలు వస్తున్నాయి, పెంచలేమన్నారు, సరే ఓకే వదిలేసామయ్యా, ఈరోజు లాభాల్లో ఉంది. మేము అడుగుతుంది ఇప్పుడు మా మిత్రులు, మా కార్మిక మిత్రులు చెప్పినట్టు 300 పెంచండి, మాకు డ్రస్సు, కొబ్బరి నూనె, బెల్లం అలాంటివి వాళ్ళకి ఏం వర్తిస్తున్నాయో అవి మాకు మీరు ఇవ్వండి అని అడుగుతున్నామే తప్ప మమ్మల్ని ఏం పూల పల్లకీలో కూర్చోబెట్టి మమ్మల్ని ఊరేగేయండి అని మిమ్మల్ని మేము అడగటల్లా. మాకు రావాల్సిన కోరికలు న్యాయబద్ధంగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని. కాబట్టి సాగర్ సిమెంట్ యాజమాన్యం వారు మా యందు దయ ఉంచి మా కోరికలు మీరు తీర్చవలసిందిగా ఈ మీ మీడియా మిత్రుల